గీత, మీ నాయనంటే నీకు చాలా ఇష్టం కదా? కాదు, ప్రాణం. నా జీవితంలో అందరికంటే ఎక్కువగా నేను గౌరవించే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే గీత. ఎందుకో చెప్పనా, సాధారణంగా ప్రతి కుటుంబంలో అబ్బాయిలే అన్ని బాధ్యతలు తీసుకోవాలని చెప్తుంటారు. నాకు తెలిసి అబ్బాయిల్లో 90% మంది ఆ బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఆ బాధ్యతలు నెరవేర్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధ్యతలను తిట్టుకుంటూ ఇంటికి పెద్ద కొడుగ్గా పుట్టానే అని, అన్నీ నానెత్తిన వచ్చి పడ్డాయే అని బాధపడుతూ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఆడపిల్లలు అట్టు ఉండరు అనేది నేను చూశాకే నాకు అర్థమైంది. అసలు నీ బాధ్యతని నువ్వు ఏమాత్రం బరువు అనుకోలేదు. నీ బాధ్యత నెరవేర్చడం ఎలాగో దాని గురించి ఆలోచిస్తుంటావు. వాళ్ళకు అండగా నిలబడడానికి తపన పడతా ఉంటావు. నీ లోపల ఏం ఆలోచన ఉన్నా అది బయటికి చూపించకుండా మిగతా అందరికీ ధైర్యం చెప్తూ బలంగా ఉండాలని కోరుకుంటావు. కానీ నీ లోపల ఉండే బేలతనాన్ని, భయాన్ని బయటికి చూపించకుండా రాత్రి ఆ దేవుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నువ్వేందో నాకు తెలిసి వచ్చింది. రాత్రి రూపంలో నా దేవుడిని కౌగిలించుకుని నువ్వు నీ బాధలను చెప్పుకున్నావు. అందుకే దేవుడు కూడా కరిగిపోయాడు. మీ నాయన్ని నీకు తిరిగి ఇవ్వకపోతే అంతకంటే అన్యాయం ఉండదని తెలుసుకున్నాడు. అందుకే తెల్లారేసరికల్లా ఆయన్ని బతికించి నీలో సంతోషాన్ని నింపాడు. నీకు ఎంత కష్టం ఉన్నా అది బయటికి చూపించుకోకుండా ధైర్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు చూడు. అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు గీత. మాకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉండుంటే ఆడోళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా సులభం అయి ఉండేదేమో. ఇప్పుడు నేను చూస్తుంటే ఆడోళ్ళని ఎందుకు గౌరవించాలో, ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నువ్వెప్పుడు ఎట్నే ఇంతే ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. నీకు కష్టం కలగకూడదని కోరుకుంటున్నాను. మాట్లాడమైంది గీత. మీరేదో మాట్లాడుతున్నారు కానీ మీ మాటలు మనసుకి మెదడుకి అందడం లేదు. నా ఆలోచనలన్నీ నా కుటుంబం రేపటి పరిస్థితి ఏంటి అనే ఆలోచనలోనే ఉన్నాను. సారీ. అయ్యో కడవలే, తాళం సంగతే మర్చిపోయాను. ఇప్పుడు అట్లా తాళం బద్దలు కొట్టేద్దాం. అమ్మా గీత, ఎన్నమ్మా ఇంత లేట్ అయిందేంటి? టైంకి భోం చేయకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? పోమ్మా, పోయి కాస్త చేతులు కడుక్కొని భోంచేయి. పో గీత.
నగలు తాకట్టు పెట్టాలి. కుదో షాప్కి తీసుకెళ్ళండి. అట్నలే పోదమ్మా. ఒక్క నిమిషం. కొంచెం సరిగ్గా తిను, సరిగ్గా నిద్రపో. చూడు ఆరోగ్యం ఎట్టా పాడు చేసుకున్నావు. మీ నాయనకి ఇప్పుడేం భయం లేదు. డాక్టర్ గారు చెప్పినారు కదా ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడని. ఇంక ఇబ్బంది ఏం లేదు. నా దిగులంతా గీత గురించి. పాపం అదొక్కటే అన్నింటికీ కష్టపడుతుంది. నేనేం చెయ్యలేకపోతున్నాను, తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. అది తలుచుకుంటేనే బాధేస్తుంది. తనకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం ఎందుకు మానేసినావు? జాయిన్ అయిన ఒక్క రోజుకి ఉద్యోగం మానేసినావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొంచెం కోలుకోగానే వచ్చి పనిలో జాయిన్ అవ్వండి. లేదు, నేనక్కడ పని చెయ్యలేను. అసలు అక్కడ పని చేయనని ఎందుకంత మొండిగా అంటా ఉండవు? నాకిష్టం లేదు. అక్కడ పని చేయడం కరెక్ట్ కాదు. గీత పని చేయడం కూడా నాకిష్టం లేదు. కానీ గీతకి నేను కొన్ని విషయాలు చెప్పలేకే గమ్మునున్నా. ఏమైంది? మనసులో ఏదో దాచుకుని ఆ ఉద్యోగం వద్దంటా ఉండవు అనుకుంటా. ఏం జరిగింది? నిన్నే అడిగేది, ఏమైంది? ఏం లేదు. లేదు, నీ మనసులో ఏదో ఉండదు. అది దాచుకుని ఇట్లా చేస్తా ఉండవు. చెప్పు, ఏమైంది? నాకక్కడ పని చేయడం ఇష్టం లేదు. కనకరత్నం గారు అస్సలు ఇష్టం లేదు. కనకరత్నం గారా? అవును, మాళవిక గారు ఆ కంపెనీలో ఉన్నారని వచ్చి జాయిన్ అయ్యాం. కానీ కనకరత్నం గారు అక్కడ ఉంటే నాకు కోపం వస్తుంది. నేనెక్కడ పని చెయ్యలేను. ఆవిడంత మంచిది కాదు. కాదు, కనకరత్నం గారి గురించి నువ్వెందుకట్టా అనుకుంటా ఉండవు? నేను కొన్ని చెప్పలేను. ఏమైంది? నీకు ఆవిడకి ఏమైనా గొడవ? అసలు ఆవిడసలు ఏం చేసిందో తెలుసా? నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక సతమతమవుతున్నా, బాధపడుతూ ఉన్నా మా అమ్మని పెండ్లి మండపంలో కొట్టింది. ఏంది? అవును, పెండ్లి మండపంలో మా అమ్మ తీసుకొస్తున్న పసుపు పొరపాటున కనకరత్నం గారి మీద పడిందని అందరూ చూస్తుండగా అమ్మను పట్టుకుని కొట్టింది. నేనప్పుడే ఆ విషయం గీతకి చెప్తామనుకున్నా. గీతకి చెప్పుంటే బాగుండేది. ఆవిడంతా తేల్చుండేది. నేను పిరికిదాన్ని కదా, భయం. అందుకే నేనేం చెయ్యలేకపోయాను. అమ్మకి ఎంత అవమానంగా ఉందో తెలుసా? అప్పుడే గీతకు చెప్పొద్దని ప్రామిస్ చేయించుకుంది. అందుకే చెప్పలేకపోయాను. నాకు ఆవిడ ఇష్టం లేదు. ఆవిడ నాకు నచ్చదు. అందుకే నేను పని మానేశాను. గీత అడిగినప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పలేదు. మీరు కూడా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. దిగ్గీత, గతంలో ఎప్పుడూ తాకట్టు పెట్టిన అనుభవం లేదు.
మీకు కొంచెం తెలిస్తే చెప్పండి. అట్నే పద. సెటు నగలు తాకట్టు మీద డబ్బులు కావాలి. ఎంత? 3 lakhs. నగలివ్వండి, వాల్యూస్ని వేసి చెప్తాను. ఇదిగోండి. నువ్వు అలా కూర్చో గీత. సార్, ఒక్క నిమిషం. ఆ చైను ఉంగరాలు తీసేయండి. మిగతావి వెయిట్ చూడండి. పర్లేదు, ఉన్నివి గీత. ప్లీజ్ అండి. ఇవి వెయిట్ చూడమంటారా? చూడండి. నగలు 160 గ్రాములున్నాయి. 2,25,000 వస్తాయి. సార్, ప్లీజ్ సార్, 3 లక్షలు ఇవ్వండి. నగలు 3 లక్షలకు పైగానే విలువ చేస్తాయి. చూడమ్మా, మేమిచ్చే డబ్బులకి వడ్డీ 6 నెలలు కట్టకపోతే నగల విలువ కంటే మేమిచ్చిన డబ్బు విలువ పెరిగిపోతుంది. పైగా బంగారం రేటు పడిపోతూ ఉంది. 2,25,000 కంటే నేను ఎక్కువ ఇవ్వలేను. గీత ప్లీజ్. ఇవి సారీ, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకిష్టం లేదు. సార్, ఎంత వస్తే అంత ఇవ్వండి. అలాగేనమ్మా. ఇక్కడ సంతకం పెట్టి అడ్రస్ రాయండి, అలాగే ఫోన్ నెంబర్ కూడా. ఇదిగోనమ్మా 2,25,000. థ్యాంక్స్ అండి. బ్యాగ్. సార్ రసీదు. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. పేషెంట్ పేరు చెప్పండి. నటరాజన్. 3 lakhs అడ్వాన్స్ కట్టమన్నారు కదా. ఇప్పుడు 2,25,000 ఉంది. ప్రస్తుతం ఇది కడతాను. రేపు ఎల్లుండిలో మిగతా డబ్బులు కడతాం. సరే, మీరు ఒకసారి మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడండి. ప్రస్తుతం తెచ్చిన డబ్బులు ఇవ్వండి. నా గొలుసు ఉంగరాలు పెట్టేస్తుంటే బాగుండేది. నాకు ఇష్టం లేదు. ఇదిగోండి రిసిప్ట్. గీరా, థ్యాంక్ యూ. ఈ డబ్బులు. అమ్మా, దా ఇటు చెప్తా పదా. చెప్పవే, ఏమైంది? డబ్బులకేం చేసినావు? నావి పూరివి నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టేసినాను. సరిపోయినాయా? లేదమ్మా, ఇంకా కొంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడేం చేస్తావు? డబ్బులకెట్లా? డాక్టర్ ఏమో పూటకో ఇంజెక్షన్ చెయ్యాలి, రోజుకు 3 ఇంజెక్షన్లు అవుతాయి. ఇంజెక్షన్ ఖరీదు ఒక్కొక్కటి 30,000 అవుతుందన్నారు. ఇంకా 2 రోజులు ఇంజెక్షన్లు చెయ్యాలా? ఎట్ట కాదన్నా, ఇంకా 2 లక్షలకి పైనే అవుతుంది కదా. సరేమ్మా, టెన్షన్ పడకు, చూసుకుందాం. అదేం ఇబ్బంది లేదుమా. ఎక్కడికి పోతావే? ఎట్టా తీసుకొస్తావు? ఎక్కడికో వెళ్ళి పట్టుకురావడానికి మన దగ్గర నిధులు లేవమ్మా. కష్టపడే సంపాదించాలి. నువ్వేమీ దాని గురించి దిగులు పెట్టుకోబాక. నేను పనికి బయలుదేరుతాను. అప్పాని అక్కని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళాలా గీత? మనం డబ్బు సంపాదించాలంటే పని చేయడం తప్ప వేరే మార్గం లేదు. అనవసరంగా
ఎక్కువగా ఆలోచించకు పూరి. అప్పాకి ప్రాబ్లం ఏం లేదని డాక్టర్లు చెప్పారు. వాళ్ళ బాధ్యతని వాళ్ళు నెరవేర్చారు. వాళ్ళ ఫీజు చెల్లించడం మన బాధ్యత. కట్టాలి కదా. డబ్బులు కావాలంటే వెళ్ళి పని చెయ్యాలి. వస్తానమ్మా. ఇదిగో మీకోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అయ్యో 2 లక్షల రూపాయలు నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ప్రాణాలు పోయినా గాని నేను ఊరికే ఇచ్చండనే. ఇప్పుడు అన్యాయంగా 2 లక్షల రూపాయలు ఆ పోలీసోడికి ఇయ్యాల్సి వస్తుంది. నో, మళ్ళీ ఓ తూరు లెక్క పెట్టన్నా. ఈ 2 లక్షల రూపాయల్లో ఏమైనా నోట్లు ఎక్కువ ఉండయేమో. ఓ తూరు లెక్కెట్టన్నా. చెల్లి, లెక్క పెట్టి చేతులు అరిగిపోతున్నాయి, నోట్లు పలచబడిపోతున్నాయి తప్ప ఇంకేమీ లేదు. 2 లక్షల రూపాయలు కరెక్ట్ గానే ఉన్నాయిలే. ఏం చేసేది? ఎంతసేపు మనం నోట్లు లెక్క పెట్టుకుని బాధపడతా ఉంటే మన కష్టం తీరుతుందా? అవును. ఇప్పుడు మనం నోట్లు లెక్క పెట్టుకుంటూ వాడికి డబ్బులు ఇయ్యలేదే అనుకో, ఆ తర్వాత వెళ్ళి ఊసలు లెక్క పెట్టుకోవాలా. ఆ ఊచలు లెక్క పెట్టేదానికంటే ఈ డబ్బులు ఇచ్చేడివే ఉత్తమం. అను, ఆ పోలీసోన్ని వేరే ఏ రకంగానూ మనం ఆపలేమా? ఏమీ చేయలేం చెల్లి. మొత్తం రంగు కాగితాలతో వ్యవహారం. కలర్ ఫోటోలు చూసావు కదా, ప్రింట్ బ్రహ్మాండంగా వేశారు. అవి గాని FIR లో పెట్టి మన పేర్లు పెట్టారనుకో, అంతే సంగతులు. పోలీస్ వచ్చారేంటి ఆఫీస్కి? పోలీస్ అతను వీళ్ళ రూమ్ కిందకి వెళ్ళాడు. ఏంటి సమస్య? రండి స్వామి, మీకోసమే ఎదురు చూస్తా ఉండాం. అంతా సిద్ధమేనా? లకారాలు అడిగినారు కదా, రెడీ చేసినాం. కానీ ఎంతో కొంత మాకు డిస్కౌంట్ ఇస్తే బాగుంటది. మరీ ఎక్కువ. మీరు సంపాదించే సంపాదన ముందు ఈ లకారాలు చాలా తక్కువ. బయట మీ గురించి విచారించి చూసినా అసలు యాక్చువల్ గా ఇంకో 0 కూడా కలిపి ఉండొచ్చు. ఏంది 20? అమ్మా చచ్చిపోతాం స్వామి. అట్లాంటి ఆలోచన ఏమి పెట్టుకోమాక. నీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉండా. ఉన్నదాంతో సర్దుకో. మళ్ళీ ఆ ఫోటోలు బయటికి రావు కదా, అవన్నీ ఇచ్చేయి. ఆల్రెడీ మీకు ఇచ్చేసినా కదా. ఇంకా వేరే కాపీలు ఉంటాయి కదా మీ దగ్గర? ఏ కాపీలు లేవు. మీరు నిశ్చింతగా ఉండండి. మళ్ళీ ఏ ఇబ్బంది రాదు కదా. మీరు సమర్పించాల్సింది సమర్పించేసినారు కదా, ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. చూడు, ఆ యాక్సిడెంట్ చేసింది మేమే అన్న విషయం ఇంతటితో మర్చిపోవాలా. పొరపాటును గాని బయటికి పొక్కిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏదమ్మో నన్నే బెదిరిస్తుండవు. అబ్బా, బెదిరింపు కాదులే స్వామి, ఏదో టెన్షన్ లో మాట్లాడింది చెల్లి. మీకు సమర్పించుకున్నాం కదా, ఆ మాత్రం ధైర్యం చెప్పకపోతేట. ధైర్యం చెప్పు స్వామి. చూడండి, ఆ యాక్సిడెంట్ చేసింది మీరేనని గాని, దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని గాని 3 కంటికి తెలియదు. సరేనా? ఏమా మాట్లాడుతున్నాం కదా, నేరుగా తలుపు తెరుచుకుని వచ్చేస్తున్నావు? ఏం లేదు, మా ఆఫీస్కి పోలీస్ వస్తే ఎందుకా ఏంటా అని చూస్తా ఉండా. ఏ, పోలీసులు వస్తే ఏంది? సమాధానం చెప్పాలా నీకు? అవును, చెప్పాలి. ఈ ఆఫీస్కి సంబంధించినంత వరకు ఆఫీస్ బాధ్యతలు నాకు కూడా ఉన్నాయి. పని మీద వచ్చాం, అన్నీ మీకు చెప్పాలా ఏంది? సరే మేడం, వస్తానండి. మంచిది, గుర్తుపెట్టుకో. లోపల మాట్లాడుతా ఉంటే తలుపు తెచ్చుకుని వస్తావేంది? తలుపు తెరుచుకునే వచ్చాను, కానీ అసలు పోలీస్తో ఏం మాట్లాడారు మీరు? మీరేం మాట్లాడారో నేను విన్నాను.
ఏం విన్నావు? మీరేం మాట్లాడారో అదే విన్నాను. మేమేం మాట్లాడాం? మేమేం మాట్లాడలేదే. నా దగ్గర దాచాలని ట్రై చేయకండి. నిజం ఒప్పుకోండి. ఏంది నిజం ఒప్పుకునేదే? మాకేం తెల్లావు. చెప్పాను కదా అంతా విన్నానని. ఏం విన్నావే? ఏం విన్నావో చెప్పు. ఏం విన్నావు? దేని గురించి విన్నావు? అదే మీరు ఆ పోలీస్కి ఎందుకు లంచం ఇచ్చారో ఆ విషయం విన్నాను. ఏయ్, మేం లంచం ఇవ్వడమేంది? మరి పోలీస్ ఇక్కడికొచ్చి ఏం తీసుకున్నాడు? ఆ పోలీస్ తీసుకుంది చందానా? ఏయ్, ఆ పోలీసు అప్పు కావాలంటే అప్పు ఇచ్చినాం. ఏదో లంచం ఇచ్చినట్టు మాట్లాడతావేంది? ఓ అయితే అది అప్పా? అవును. నేనేమో నిజంగా మీరు తప్పు చేశారు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి లంచం ఇస్తున్నారు, ఈ ఆఫీస్లో ఇలాంటి చెత్త పనులు చేయడానికి వీల్లేదని చీకట్లో రాయి విసిరి చూశాను, అంతా విన్నాను అని. అంటే నువ్వేం వినలేదా? అంటే మీరేదో మాట్లాడుకున్నారా? అది లంచమేనా?